నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను గుర్తిస్తూ రాష్ట్రంలో కార్మిక సంక్షేమ మండలి బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి. రిలే నిరాహార దీక్షల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్. మెప్మా రిసోర్స్ పర్సన్లకు పెండింగ్ వేతనాలను సత్వరమే విడుదల చేసి ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి ఆందోళనకారుల వినతి. మెప్మాలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లకు 4 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను సత్వరమే విడుదల చేసి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట మెప్మా ఆర్సీలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కేసీ బాదుల్లా, మెప్మా ఆర్జిల్లా అసోసియేషన్ నాయకులు విజయలక్ష్మిలు పాల్గొని మాట్లాడారు. చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. సంక్రాంతి వస్తున్నా ఇంతవరకు వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రతి నెల 1వ తేదీ క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని వారు కోరారు. అలాగే రెన్యువల్ జీవోలను తక్షణమే రద్దు చేయాలని, రాజకీయ వేధింపులను ఆపాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు ఆర్పీల పట్ల చేస్తున్నదేమీ లేదని వారు తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందాలంటే ఆర్పీలకు ప్రతి నెల జీతాలు చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాలు పొదుపు చేసుకున్న డబ్బులు రహదారులపై గుంతలు పూడ్చే కాంట్రాక్టర్లకు ఇప్పించారంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్పీలకు జారీ చేసిన ఆందోళనకరమన్నారు. వీటిని తక్షణమే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆందోళనకారులు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులతో పాటు జిల్లాలో పనిచేస్తున్న మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఆర్పీలకు గత 4 నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్పీలకు తక్షణం పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలని, అలాగే రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 1వ వేతనాలు ఇవ్వాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రెన్యువల్ 3 సంవత్సరములకు ఒకసారి అనేటువంటి రెన్యువల్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉందని చెప్పని ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా వేతనాలు పెంచుతామని, డాక్రా గ్రూపులన్నింటినీ ప్రతిష్టపరుస్తామని చెప్పేసి, అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఓట్లు దండుకున్న తర్వాత దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. అందుకోసమనైతే చంద్రబాబు నాయుడు ఏమో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తాను, లక్షాధికారులను చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పనిచేసినటువంటి కాలానికి వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో, రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. పండగ దగ్గరికి వచ్చింది, క్రిస్టమస్ పండగ వెళ్ళిపోయింది, జనవరి వెళ్ళిపోయింది. సంక్రాంతి పండగ దగ్గర వచ్చేటువంటి సందర్భంలో కూడా వేతనాలు లేకపోవడం, ఇవ్వకపోవడం అనేది సరైనటువంటిది కాదు. తక్షణం వేతనాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఎమ్మెల్యేలందరూ లోన్లు మా వాళ్ళకి ఇవ్వండి, మా వాళ్ళు రోడ్లు వేయాలి అని చెప్తా ఉన్నారు. ఎక్కడ రోడ్లు వేసినా కానీ లోన్లు ఇచ్చినటువంటి వాళ్లకు తిరిగి ఆ కాంట్రాక్టర్ చెల్లించకపోతే ఆర్పీలు బాధ్యత అయ్యి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అందుకోసమని అయితే ఎమ్మెల్యేలు కొద్దిగా దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్లుగా మీ అనువాయువులకు, కాంట్రాక్టర్లకు డబ్బులు లోన్లు ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేయొద్దు. దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటితోనే రోడ్లు నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆర్పీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించకపోతే, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వకపోతే, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆర్పీలతో ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆర్పీల సమస్యలు ఎన్నటి నుంచి చాలా రోజుల నుంచి మాకు పరిష్కారం కావడం లేదు.
గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వాన్ని ఇల్లు కూడా ఒమ్ము చేయకోకుండా మరీ యథాప్రకారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఒకటే డిమాండ్, మాకు ప్రతి నెల కూడా 1వ తేదీన జీతాలు పడాలని, అదేవిధంగా మాకు భద్రత కల్పించాలని, రాజకీయ నాయకులు ఒత్తిళ్లు రాకూడదని మేము నిరంతరం కూడా ప్రజలకు ప్రజల నుంచి ప్రభుత్వానికి మేము ఆర్థికంగా కూడా ఏదైనా కూడా ప్రభుత్వం ఏదైనా సక్సెస్ కావాలంటే ఆర్పీల ద్వారానే అవన్నీ కూడా పథకాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి మా మొర ఆలకించి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ప్రతి నెల కూడా మాకు జీతాలు వేసేటట్లు చేయాలని, అది కూడా డైరెక్ట్ మా అకౌంట్లో వేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను గుర్తిస్తూ రాష్ట్రంలో కార్మిక సంక్షేమ మండలి బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. పెండింగ్లో ఉన్న 42,000 క్లెయిమ్లకు నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకు పరిహారం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి సెస్ ద్వారా సంక్షేమ బోర్డుకు నిధులు సమకూరుతాయని ఈ సందర్భంగా చెప్పారు. ఆ నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం అన్యాయమన్నారు. 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులు పెన్షన్ ఇవ్వాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయాన్ని తాము పలుమార్లు కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడిన కార్మికులను వెంటనే ఆదుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమాన్ని ఆలోచించకుండా నిధులను దారి మళ్లించడం అన్యాయమన్నారు. తక్షణమే బోర్డును పునరుద్ధరించలేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు వేణుగోపాల్, కేసీ బాదుల్లా, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీఎంలుగా, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసి అధికారం ఎలగబెడతా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఈ నాయకులందరూ కూడా కలిసి ఆయన జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేసినాడు, మేము వచ్చిన తర్వాత వారికి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో ప్రకటనలు చేసినారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఓటు మూలన పడిన సంగతి ఎన్నికల సందర్భంగా జ్ఞాపకం ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత కూడా ఓటు పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన రాలేదు. ఓటు పునరుద్ధరిస్తే ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది మీ రాజకీయ నిరుద్యోగులకు, 10 మంది డైరెక్టర్లు వస్తారు మీ రాజకీయ నిరుద్యోగులకు. అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మేలు జరుగుతుంది. ఈరోజు 2020 ఫిబ్రవరి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గం వలన ఇప్పటి వరకు కూడా క్లెయిములు పరిష్కారం కాక రాష్ట్రంలో దాదాపు అప్పటికే 46,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి లెక్కేసుకుంటే దాదాపు 70-80 వేల క్లెయిములు పెండింగ్లోకి వచ్చి ఉంటాయి. అనేక చోట్ల లేబర్ ఆఫీసులు పనిచేయడం లేదు, క్లెయిములు అప్లికేషన్లు తీసుకోవడం లేదు, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు కార్డులు ఇవ్వడం లేదు. అదే సందర్భంలో చనిపోతే డబ్బులు లేవు. రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ నిర్మాణ రంగంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు బిల్డింగ్ వర్కర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అరుగాలం కష్టపడి పనిచేసేటటువంటి వాళ్లకు ఇవాళ ఏదైనా ప్రమాదం జరిగితే
ప్రాణాలే పోతే వారిని ఆదుకునేటువంటి దిక్కు లేక అన్ని విధాల ఇబ్బంది పడతా ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని దీర్ఘకాలంగా చేసిన పోరాటాల ఫలితంగానే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తే పాలక ప్రభుత్వాలు ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను కాజేయడానికి వేరే రంగానికి మరల్చడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఆ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకు సంక్షేమం కోసం వెచ్చించేటటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. ఇవాళ పట్టణాలలో లేకపోతే గ్రామాలలో ఎక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నా ఆ నిర్మాణ రంగంలో పనిచేస్తే బిల్డింగులు కడితే బిల్డింగులు అమ్మితే దాని మీద వచ్చేటటువంటి రాయల్టీ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంపద రూపంలో పోగవుతూ ఉంది. ఆ వచ్చిన సంపదను తిరిగి వాళ్ళ ఖర్చు పెట్టేటువంటి క్రమంలో ఎందుకు మీకు వచ్చిన నొప్పి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లు యాక్సిడెంట్లు కావచ్చు, డెత్తులు కావచ్చు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి క్లెయిమ్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని తక్షణం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ బోర్డును పునరుద్ధరించి దానికి కావలసినటువంటి జవసత్వాలు కూడబెట్టి వీళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరుగాలం కష్టపడిన తర్వాత 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళను పెన్షన్ రూపంలో ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అనంతరం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యల విచారణకు క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. EEPR or SEPR. ఆధునిక డిజైన్లు, మన్నిక గల వస్త్రాలకు పేరుగాంచిన శుభమస్తు షాపింగ్ మాల్ కడప నగరంలో ఏర్పాటైన అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమని మానస ఇన్ హోటల్స్ అధినేత చిన్నపరెడ్డి తెలిపారు. తెలుగువారు ఘనంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ లక్కీ డిప్ తీసి విలువైన బహుమతులు అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు షాపింగ్ మాల్లో నిర్వహించిన లక్కీ డిప్కు మానస చిన్నపరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డిప్లో ప్రవళిక అనే కొనుగోలుదారు ఎలక్ట్రిక్ స్కూటర్ను గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులతో కలిసి చిన్నపరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుదారులకు అందజేసే కూపన్పై విలువైన బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బంపర్ ఆఫర్ డ్రా 16వ తేదీ జనవరి నాడు జరుగుతుందని, అందులో గెలుపొందిన వారికి కారును అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులతో పాటు షోరూమ్ సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు. మొదటి స్థానంలో వచ్చేసరికి టీఓఎల్ నెంబర్ వచ్చేసరికి 672 ఇప్పుడు వచ్చిన నెంబరు వేరే స్థానంలో. సో 5 కూపన్ నెంబర్ 5. సో ఇప్పుడు వచ్చిన దాని ప్రకారంలో 5672. మెసేజ్ పెట్టాలా? మేము శుభమస్తు కడప బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామండి. మేడం, మీరు ఈరోజు డిప్పు తీసిన ఈ డిప్పులో మీకు విన్నర్గా వచ్చింది. మీకు బైక్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. బైక్లో చెప్పండి. మీరు ఆ లోకల్లో ఉన్నటువంటి శుభమస్తుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. మీకు ఈరోజు సాయంకాలం ఇప్పటి నుంచి ఎప్పుడైనా పోండి, పర్వాలేదు. మీరు పోండి. మీకు ప్రబలింగా కదా, మీరు గుంటూరా? రైట్ మేడం, మేము కడప నుంచి మాట్లాడుతున్నాం. కంగ్రాచులేషన్స్. రైట్ మేడం. ఈరోజు ఎంతో సుదినం. కడపకు శుభం. శుభమస్తు. డిసెంబర్ 6వ తారీఖున కడప జిల్లాకే తలమానికమైనటువంటి ఈ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఎక్కడా లేని విధంగా కడప పట్టణంలో అద్భుతమైనటువంటి ఈ శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి ఫ్లోర్లోనూ వినూతనమైనటువంటి వస్త్రాదాలు, అలాగే ఏ రేంజ్కి కావాలంటే ఆ రేంజ్కి కావలసినటువంటి వస్త్రాలు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే 3 ఫ్రీ, ఇలా రకరకాల కావలసినటువంటి వారికి కావలసినన్ని, కోరుకున్నోనికి కోరుకున్నన్ని రకరకాల బట్టలు ఈరోజు మన కడపలోని శుభమస్తులో లభ్యమవుతున్నాయి. ఇది అద్భుతం, మహా అద్భుతం. అలాగే సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలంటే మన శుభమస్తులోనే జరుపుకోవాలా.
అలాంటి అద్భుతమైనటువంటి శుభమస్తులోని ప్రతి కలెక్షను రీజనబుల్గా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ శుభమస్తు షాపింగ్ మాల్లోని బట్టలు నాణ్యతకు పట్టింది పేరు. అలాంటి శుభమస్తు ఈరోజు 7వ షోరూమ్ ఇప్పటికీ ఈ కడపలో స్టార్ట్ చేసింది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది 7వ షోరూము. ఇది ఎంటైర్ రాయలసీమలోనే ఇటువంటి షోరూమ్ లేదు. అంత అద్భుతమైనటువంటి షోరూమ్ ఈరోజు మన కడపలో ఉందంటే మహా అద్భుతం. అది మనమందరము కూడా శుభమస్తులో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుందామని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, మీకు ఒక ముఖ్యమైన మాట, ఎంత కొంటే అన్ని టోకన్లు ఫ్రీ. ఎంత 1000 రూపాయలకు కొండామే అనుకుంటే 1000 రూపాయలకు కావాల్సినన్ని మన కూపన్స్ ఇస్తారు. ఇవి ఈ నెల 26వ తారీఖు నుంచి రేపు సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ఈ కూపన్లను వాడుకోవచ్చు. ఆ కూపన్లు ఎలా ఉంటాయంటే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 100 రూపాయలు కూపన్ మీరు ఇస్తే తగ్గిపోతుంది. అంటే మీకు తెలియకుండానే 26 తర్వాత కొన్నటువంటి ప్రతి బట్ట పైన 10% డిస్కౌంట్ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు కొన్నటువంటి వీరి అందరికీ కూడా ఈ కూపన్లతో పాటు స్కూటర్లకు కావాల్సినటువంటి కూపన్లు కూడా మనకిస్తారు. అలాగే రోజువారీ డిప్పు రోజు 2 గంటలకు, ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు డిప్ ఎత్తుతారు. ఆ డిప్పులో వచ్చినటువంటి వారికి స్కూటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి మొన్నటి నుంచి 1వ తారీఖు నుంచి తీసుకున్నటువంటి అందరికీ కూడా ఈ నెల 12వ తారీఖు వరకు, అంటే ఈ సంక్రాంతిలో తీసుకున్న అందరికి కూడా 16వ తారీఖున మరి ఒక డిప్ ఉంది. అది కార్, అదే స్విఫ్ట్ డిజైర్ కార్. కాబట్టి ఈ అవకాశాలు, 1 కొంటే 3 ఆఫర్లు, 1 కొంటే 1000 రూపాయలకు కొంటే 1000 రూపాయల కూపన్స్, అట్లాగే ప్రతి ఒక్కరికి రోజువారీ కూపను. కూటమి ప్రభుత్వ పాలనలో అసాంఘిక కార్యకలాపాలకు అదుపు లేకుండా పోతోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ హయాంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని అనేక ఆరోపణలు చేసిన అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి వాటిని భుజన్ వేసుకు ప్రచారం చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజురెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. నేడు ప్రొద్దుటూరులో ఉన్న మట్కా, జూదం, పేకాట, బియ్యం అక్రమ రవాణా, గోవా మద్యంపై వీరిద్దరు ఎందుకు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని నిలదీశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయకపోవడం అదుపు చేయలేకనా లేక ఆదాయం కోసమా ప్రజలకు తెలియచేయాలన్నారు. ప్రవీణ్ చేసిన విమర్శను వరదరాజరెడ్డి భుజానికి ఎత్తుకున్నాడు. చెప్పాలంటే కష్టం ఒకరిది, లాభం మరొకరిది. తెలుగుదేశం పార్టీలో కష్టం ప్రవీణ్ది, లాభం వరదది. 6 నెలల కాలం వరదరాజరెడ్డి గారు మటకా, గుట్కా, క్రికెట్టు, జూదము, ఇసుక, అక్రమ బియ్యము ఒకటేమిటి పదే పదే మాట్లాడుతూ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నా పార్టీ అధికారంలోకి తీసుకొస్తే ప్రొద్దుటూరులో ఇవన్నీ లేకుండా చేస్తాను, ప్రొద్దుటూరును చాలా మంచి ప్రొద్దుటూరుగా మీకు చూపిస్తాను, ఉక్కు పాదంతో అణిచివేస్తానని చెప్పి ఎన్నికలప్పుడు చాలా గొప్పగా మీకు చెప్పినాడు. ఒక మంచి ప్రొద్దుటూరును స్థాపిస్తానని చెప్పినాడు మీకు. ప్రవీణ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి మన ప్రొద్దుటూరు అంటే 2వ మైసూర్ అమ్మవార్శాలకు ప్రసిద్ధి, సుకూర్ బిర్యానీకి ప్రసిద్ధి, అమ్మవార్శాల కాడ దోశ 150 రూపాయలు బ్రహ్మాండంగా ఉంటుంది, బాబాయి దోశ. ఇవన్నీ పోయినారు, మర్చిపోయినారు. ఇది మట్కాకు, జూదాలకు నిలయం అయిపోయిందని చెప్పి ఆనాడు ప్రవీణ్ మాట్లాడినాడు. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా, ప్రవీణ్ అడుగుతా ఉన్నా, వరదరాజరెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్ అని అడుగుతా ఉన్నా. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండావు,
ఇప్పుడు ప్రశ్నించవా ప్రవీణ్? ప్రభుత్వ అధికారులను ప్రశ్నించవా? లేకుంటే పాలకులకు ఫిర్యాదు చేయవా? మీ వరద నేతృత్వంలో, మీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రొద్దుటూరుకి దేనికి అడ్డాగా అయింది? రెండవ మైసూరుగా అడ్డా అయిందే? బాబాయి దోశకు అయిందే? లేకుంటే సుకూర్ బిర్యానీకి అయిందే? లేక అక్రమ బియ్యం రవాణాకు అడ్డయిందే? లేకుంటే గోవా మందుకు అడ్డా అయిందే? గోవా మందుకు అడ్డా అయిందే? మట్కా కంపెనీలక, జూద నిర్వాహకులక, ఇసుక దోపిడీ దొంగలక? దేనికి? ఈ వ్యత్యాసాన్ని గమనించమని నేను ప్రజలు కోరుతా ఉన్నా. నేను మా మీద చేసిన విమర్శలు పక్కన పెడదాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరి పక్షాన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ఊర్లో మట్కా లేదా పెద్దాయన? మట్కా లేదు అని నువ్వు అంటే ఒక 150 మంది బూకీల పేర్లు చెప్తా. పట్టీలు రాసే వాళ్ళని 150 పేర్లు చెప్తా. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడిగితే చెప్తా నేను. మట్కా బీటర్స్ అంటారు. ఒక 100 నుంచి 150 మంది ఉంటారు పొద్దుటూరులో. పట్టీలు తీసుకునే వాళ్ళు ఒక 40 మంది ఉంటారు. మట్కా కంపెనీ నిర్వహించే వాళ్ళు ప్రధానమైన వాళ్ళు వాళ్ళే చీడ పురుగులు 8 మంది ఉన్నారు పొద్దుటూరులో. ఈ 8 మందిలో 2-3 ప్రధానమైన వాళ్ళు నీ పార్టీలోకి నా పార్టీలో నుంచి వచ్చిన కౌన్సిలర్ దగ్గర ఉన్నారు. నా పార్టీలో నుంచి నీ పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్, మహిళా కౌన్సిలర్ భర్త దగ్గర ఉన్నారు. స్వయంగా మీ కౌన్సిలరే మట్కా పట్టీలు సిక్కి ఎఫ్ఐఆర్లో నమోదైనాడు మునీర్. మరి ఎందుకు 7 నెలల కాలం గడిచినా నువ్వు మట్కాను నీ ఉక్కు పాదముతో అణిచివేయలే? ఇంకా మట్కా ఎందుకు ఎక్కువైంది? ఎంత మట్కా కలెక్షనో తెలుసునా ప్రజలారా? రోజుకు ఒక్క ప్రొద్దుటూరులో ₹1 కోటి కలెక్షన్ అవుతుంది మట్కా. ఇంకా మీకు మెరుగైనటువంటి అవగాహన కావాలా, పేర్లు కావాలంటే నేను ఇస్తా. అణిచివేయండి వరదరాజిరెడ్డి గారు. నేను అనొచ్చు ఈరోజు, మరి ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి ఈ 1 కోటి కలెక్షన్లో నీకు నీ కొడుకు ఇన్ని లక్షలు ముడతానాయి అని చెప్పి బట్టగాల్చి నీ ముఖాన వేయచ్చు నేను. కానీ నీలాగా నా నోరు అబద్ధాలు మాట్లాడదు కదా ఆయన. ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రావడంలే, అది నా నిజాయితీ. నిజంగా చెప్తా ఉన్నా, నువ్వు నాకు చెప్పలే అట్లా నా గురించి. నువ్వు ఈ మట్కా వాళ్ళ దగ్గర నుంచి నీకు లెక్క రాలే. ఈ మట్కా ఆడుకోండి అని చెప్పి నువ్వు చెప్పలే. కానీ ఈ మట్కాను నిర్మూలించడానికి నువ్వు తీసుకునే చర్యలు లేవు. నీ మనసులు మట్కా కంపెనీలు పెడితే నువ్వు మందలించే పరిస్థితుల్లో లేవు. నువ్వు నీ కొడుకు నువ్వు మందలించేవానివైతే నేను చెప్పిన కౌన్సిలర్ భర్తను మీరు బయటకు పంపిస్తారు. నువ్వు మందలించేవానివైతే మునీర్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేపిస్తావు. పోలీసులు పిలిచి మట్కా బీటర్లకు కాదు వేయాల్సిన నరదండాలు, మట్కా కంపెనీని నిర్వహించే వాళ్లకు ఈ ₹1 కోటి కలెక్షన్ తీసుకుంటారు చూడు, వాళ్ళకి చేతులకు అరదండాలు వేయించింది. నువ్వు బేపీ లేదు అంటే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మౌనం దాల్చిరావు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? నేను అక్రమ బియ్యమే రవాణా చేసి ఉంటే, నేను కొనిచ్చింటే నాకు ఆ బియ్యం అన్నమే పుట్టకుండా పోవాలా, ఈశ్వరుని శాపమే ఉండాలా నాకు. ఈరోజు మేం చెప్పేది కాదు, మీ పత్రిక ఆంధ్రజ్యోతి ఆగని రేషన్ దందా, మీ పత్రిక ఆంధ్రజ్యోతి నిన్నలేమన్నా ఆటోనగర్లో 184 మూటలు, ఇప్పటి వరకు 90 సార్లు పట్టుకుంటారు. ₹1,00,00,000 విలువ చేసే అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ అక్రమ బియ్యం రవాణా చేసేదే నీకు దగ్గరగా ఉండే ప్రధానమైన 2-3 కౌన్సిలర్లు. మరి ఎందుకు అక్రమ రవాణాను నువ్వు బియ్యాన్ని ఆపలేకపోతున్నావు? తప్పు చేసే నీ కౌన్సిలర్లను ఎందుకు పార్టీ నుంచి, పదవుల నుంచి తప్పించలేకపోతున్నావు? ఫ్లెక్సీలు వాళ్ళే వేస్తారు. నీ మట్కా పట్టి తీసుకునేవాడు ఫ్లెక్సీ వేసినాడు ఒకటి నీది, చూసుకో ప్రొద్దుటూరులో.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను గుర్తిస్తూ రాష్ట్రంలో కార్మిక సంక్షేమ మండలి బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి. రిలే నిరాహార దీక్షల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిమాండ్. మెప్మా రిసోర్స్ పర్సన్లకు పెండింగ్ వేతనాలను సత్వరమే విడుదల చేసి ఆయా కుటుంబాలను ఆదుకోవాలి. ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి ఆందోళనకారుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.